హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజీ టీవీ. అభిజీ టీవీలో ఈరోజు మీ ముందుకు నేను రావడానికి గల కారణం ఏంటంటే, రీసెంట్‌గా మనం అందరం కూడా చూస్తా ఉన్నాము. ఇంటర్నెట్‌లో, యూట్యూబ్‌లో మరియు ట్విట్టర్‌లో మరియు సంథింగ్ ఎటువంటి సోషల్ మీడియాలో చూసినా కూడా డిజిటల్ స్కామ్ అనే ఒక స్కామ్‌ని అందరూ గూడా చెప్తున్నారు. పోలీసులే గానీ, దాని బారిన పడ్డ వ్యక్తులు గానీ, లేదంటే యూట్యూబర్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గానీ, దాని గురించి వివరిస్తా ఉన్నారు. వివిధ రకాలుగా వివరిస్తూనే ఉన్నారు. యాక్చువల్‌గా దాని గురించి మనం గూడా ఒక విషయం తెలుసుకుందాం అని చెప్పి రీసెంట్‌గా ఒక డిజిటల్ న్యూస్ ఛానెల్‌లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఈరోజు మనం మీ ముందుకు రావడం జరిగింది. యాక్చువల్‌గా ఏందంటే అదొక అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌గా మనం చెప్పదలుచుకున్నాం. అందుకే ఇదొక అవేర్‌నెస్ కింద తేవాలని చెప్పేసి అందరికి గూడా తెలియజేయాలని చెప్పేసి మనం ఈ వీడియో చేస్తున్నాము. వీడియోకెళ్ళక ముందు ఒకసారి లైక్ ఇచ్చి వస్తారని తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇక టాపిక్‌లోకెళ్తే యాక్చువల్‌గా డిజిటల్ అరెస్ట్ స్కామ్ అని చెప్పేసి కొత్తగా అంటే దగ్గర దగ్గర ఒక 1, 2 ఇయర్స్ నుంచి ఇది రావడం జరుగుతుంది. యాక్చువల్‌గా కొంతమందికి తెలియని వ్యక్తులకు ఫోను జేసి, మీ నుంచి ఒక ఆర్డరొచ్చింది. మీరెక్కడైనా ప్రయాణించారా? ప్రయాణిస్తే మీ ఆర్డరొచ్చింది. మీ ఆర్డర్‌తో పాటు ఏవో సంథింగ్ ఏమంటే మిస్యూజబుల్ ఐటెమ్స్ డ్రగ్స్ గాని, లేదంటే ఇంకేదైనా కస్టమ్స్ అధికారులు పట్టుకునే ఐటెమ్స్ గాని ఉన్నాయి. దానికి మీరు డబ్బులు పే చేస్తేనే వస్తాయని జెప్పేసి, దానికి డబ్బులు కట్టించుకుంటే అదే విధంగా దాని తర్వాత డబ్బులు కట్టించుకున్న తర్వాత గూడా, ఆ ఆర్డర్‌ని పార్సెల్ జేయకుండా, మళ్ళీ దాని యొక్క మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరు, మీ పాన్ కార్డ్ నంబరు, మీ ఫోటో, మీ ఫింగర్ ప్రింట్స్ కావాలని జెప్పేసి ఇవన్నీ గూడా ఆ యొక్క వ్యక్తిని లోబరుచుకొని ఇవన్నీ తీసుకున్న తర్వాత, ఆ మనిషిని డబ్బులు కూడా కొట్టిన తర్వాత, ఆ మనిషిని ట్రాప్ చేస్తూ ఎళ్తూ, ఆ యొక్క మనిషి పర్సనల్ విషయాలు అంటే ఫోన్‌ని గూడా కంప్లీట్‌గా హ్యాక్ చేసుకొని, ఆ ఫోటోస్ పంపించుకోవడం, ఆ వీడియో కాల్ చేసేసి, వీడియోని క్షుణ్ణంగా పరిశీలించేసి, ఆ వీడియోస్ మార్ఫింగ్ చేసేసి వాళ్ళకి పంపించేసి, వాళ్ళని బెదిరియడం, వాళ్ళ దగ్గర డబ్బులు లాగేయడం లాంటి కార్యక్రమాలు రెగ్యులర్‌గా జరుగుతా ఉన్నాయి. ఇదే విధంగా రీసెంట్‌గా బెంగుళూరులో జరిగినటువంటి ఒక సంఘటన ఏందంటే, ఒక అమ్మాయికి అలా ఫోన్ చేసి డిజిటల్ స్కామ్ చేసి, ఆ అమ్మాయి న్యూడ్‌గా వీడియో తీసే విధంగా క్రియేట్ చేసి, ఆ అమ్మాయిని బెదిరించి, ఆ అమ్మాయి దగ్గర దగ్గర రూ. 50,000 డబ్బులు కాజేసి, మిగతా విధంగా ఆ అమ్మాయి యొక్క చెప్పకూడదేమంటే, ఆ అమ్మాయి యొక్క పుట్టుమచ్చలతో సహా వాళ్ళు తీసుకొని ఆ అమ్మాయిని బెదిరిస్తూ ఉంటే, ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక లాస్ట్‌కి పోలీస్ స్టేషన్‌ని అప్రోచ్ అయింది. ఆ అమ్మాయి గనుక ముందే పోలీస్ స్టేషన్ గనుక అప్రోచ్ అయ్యుంటే, ఈ విషయం ముందుగానే బయటపడేది. ముందుగానే ఆ అమ్మాయి సేఫ్టీ‌గా బయటకొచ్చేది యాక్చువల్‌గా. ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మనము ముందుగా సైబర్ క్రైమ్‌ని గాని, లేదంటే పోలీస్ స్టేషన్ మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌లో గాని మనం ముందుగా అప్రోచ్ అయితే, మనకు ముందు మనకొచ్చిన విషయం మన ఫ్యామిలీతో గనుక డిస్కస్ చేస్తే, మన ఫ్రెండ్స్‌తో గాని డిస్కస్ చేస్తే, అంత డిస్కస్ చేస్తే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. అనవసరంగా భయపడకుండా ఇట్లాంటి విషయాలపై మీరు భయపడుతూ, ఇటువంటి స్కామర్‌లకి హెల్ప్ జేస్తున్నారు. మీరు భయపడడం అంటే మన భయమే వాళ్ళ యొక్క పెట్టుబడిగా ఆ స్కామర్‌లు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. అట్లాంటి విషయాన్ని మనం కట్టడి చేయాలి, ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే, ముందుగా సైబర్ క్రైమ్ కంప్లెయింట్ ఇవ్వాలి. కాల్స్ వచ్చినప్పుడు ముందుగా ఎటువంటినా అనవసరమైనటువంటి కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకుండా ఉండాలా. ఏదైనా లింక్స్ అనవసరమైన లింక్స్ వచ్చినప్పుడు ఆ లింక్స్‌ని క్లిక్ చేయకుండా ఉండాలా. ఇవన్నీ కూడా అవేర్‌నెస్ ప్రోగ్రామ్. మనం ఏమైతది? మనమే కదా చదువుకున్నాం గదా! మనకేమైతది అని చెప్పేసి పట్టించకుండా ఉండి, ఆ లింక్స్ నొక్కి అవి కనుక చేస్తే నాది కూడా కాదు, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి కూడా కాల్ చేసి కూడా అంటే నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి కూడా కాల్ చేసి కూడా హిందీలో మాట్లాడుతూ "నువ్వు అది చేసినావు, ఇది చేసినావు" అంటే మేము కాల్ తీసుకొని, మేము ఫోన్ తీసుకొని మేము కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మేము వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అగైన్ నంబర్‌లు మార్చి కాల్ చేసి పోలీస్ స్టేషన్ అది, ఇది అని చెప్పినా గూడా, ఆ వ్యక్తిని మేము "నువ్వు ధైర్యంగా ఉండు. నీకేం కాదు. మేము ఉన్నాం గదా! నీ ఎనకాల" అని చెప్పేసి మేము ఫోన్ తీసుకొని మేము మాట్లాడి ఆ యొక్క విషయాన్ని ఛేదించి మేము పోలీస్ స్టేషన్‌లో ఇక్కడ కంప్లెయింట్ ఇస్తున్నాం అని చెప్పితే, ఆ అబ్బాయికి కాల్స్ రావడం ఆగిపోయినాయి. ఇది రియల్ సంఘటన జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే. మీరు కూడా ఈ విధంగానే చేస్తూ పోతా ఉంటే ఇటువంటి డిజిటల్ స్కామ్స్ మనం అరికడతాం. ఎందుకంటే వాళ్ళు కూడా డిజిటల్ స్కామ్స్ వాళ్ళు కూడా ఎలా ఆహ్, అందరిని టార్గెట్ చేస్తున్నారంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళని, అంటే రిటైర్ అయిన వాళ్ళని, ఓల్డ్ వాళ్ళని, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని, వాళ్ళు గవర్నమెంట్ యొక్క సిస్టమ్స్ యూజ్ చేసుకొని అంటే మేము పోలీసులం అని చెప్పుకోవడం, సిబిఐ, సిఐడి అని చెప్పుకోవడం, సిబిసిఐడి అని చెప్పుకోవడం, ఇలాంటి మేము కస్టమ్స్ అధికారులం అని చెప్పుకోవడం, కాల్ చేసి భయపట్టిస్తుంటే వాళ్ళకి తెలియక వాళ్ళు నిజమే అనుకో అని చెప్పేసి అంటే వాళ్ళ ఐటెమ్స్ ఇక్కడికొస్తాయి కాబట్టి వాళ్ళ యొక్క డీటెయిల్స్ వీళ్ళకెలా వస్తాయి? అది గూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత లీకింగ్ సిస్టమ్ ఉంది మన దగ్గర. అటువంటి సిస్టమ్‌ని సరిచేయాల్సిన అవసరం మన భారత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఇప్పుడే మొన్న జరిగినటువంటి 'మన్ కీ బాత్' ప్రోగ్రామ్‌లో గూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గూడా దీని గురించి తెలియడం జరిగింది. మన తరపు నుంచి, మన దేశం తరపు నుంచి పోలీసులు ఫోను చేయడం గాని, మీకు వీడియో కాల్ చేయమంటం గాని,
అడ్రెస్ డీటెయిల్స్ అడగడం గాని ఇవన్నీ కూడా చెయ్యరు. కాల్ చేస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేయడమే, లేదంటే పోలీస్ స్టేషన్‌ని విజిట్ చేయడమే. అలా జరుగుతుంది గానీ, ఎవరే గాని మిమ్మల్ని ఇండివిడ్యువల్‌గా ఫోన్ చేసి మిమ్మల్ని వీడియో కాల్ గాని, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ గాని, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ గాని ఎవరికీ ఇవ్వకూడదు. యాక్చువల్‌గా మీకు మాస్క్ ఆధార్ కార్డ్, మాస్క్ పాన్ కార్డ్ అని వస్తుందే అందుకు కదా! అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క అవేర్‌నెస్ కార్యక్రమాలు కూడా తెలియజేయడం. అదే విధంగా మనం చదువుకున్న వ్యక్తులం అయ్యుండి కూడా ఇటువంటి స్కామ్‌ల బారి పడుతున్నామంటే ఇదొక మన యొక్క ఇన్ఫర్మేషన్ లేకపోవడమే. ఖచ్చితంగా చెప్తున్నా. మిత్రులారా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. డిజిటల్ స్కామ్‌లో ఇరకకండి. అనవసరమైన లింకులు పెట్టకండి. ఆ లింకులు నొక్కకండి. నేను చూస్తా ఉంటాను విలేజ్‌లలో ఒక వందల వందల ఫ్రెండ్స్ గ్రూప్‌లుంటాయి. ఒక వందల వందల పార్టీల గ్రూప్‌లుంటాయి. అందులో ఎవడో ఒకటి పీఎం కిసాన్ అని చెప్పి, ఆ కిసాన్ అని చెప్పి ఫేక్ యాప్‌లు, ఏపీకే ఫైల్స్, ఫేక్ లింక్స్ అవన్నీ కూడా షేర్ చేస్తా ఉంటారు. పనికిరాని ఎదవలు. ఎక్కడెక్కడి నుంచో వచ్చినయి అన్నీ తీసుకొచ్చి అందులో షేర్ చేస్తా ఉంటారు. ఆ షేర్ చేసినప్పుడు ఏందంటే, అందులో చదువుకున్నోళ్ళుంటారు, చదువుకోనోళ్ళుంటారు. చదువుకున్నోళ్ళు, చదువుకోనోళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇది రైతు బంధు, పీఎం కిసాన్, రైతు భరోసా లాంటి సిస్టమ్స్ వచ్చిన తర్వాత ఏందంటే, రైతులకు కూడా బ్యాంక్ అకౌంట్‌లోనే డబ్బులు పడుతున్నాయి. అటువంటి లింక్స్ వాళ్ళు క్లిక్ చేస్తున్నారు. అంటే పీఎం కిసాన్ అనగానే ఏదో వచ్చింది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అందులో క్లిక్ చేయడం వల్ల ఏమైద్దంటే, వాళ్ళ డబ్బులు ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. వాళ్ళ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అంతా కూడా సేఫ్టీ కూడా మొత్తం బయటికెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అందుకే చదువుకున్న వ్యక్తులు జాగ్రత్త పడి ఒకవేళ గ్రూప్ అడ్మిన్‌లు గనక మీ ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యి అవి గనక డిలీట్ చేస్తా పోతా ఉంటే అంటే కొన్ని గ్రూప్‌లకి ఎట్లుంటదంటే రిక్వెస్టింగ్ ఉంటది. అంటే మనం రిక్వెస్ట్ చేసి మనం యాడ్ చేసి యాడ్ అవుతాం. కొన్ని గ్రూప్‌లో డైరెక్ట్ యాడ్ అయిపోతారు కొంతమంది ఫారిన్ నంబర్‌లతో. అటువంటి నంబర్‌లు కూడా క్షుణ్ణంగా పరిశోధిస్తా ఉండాలి. ఎప్పటికప్పుడు చెక్ చేస్తా ఉండాలి. గ్రూప్ అడ్మిన్స్ కూడా చెక్ చేస్తూ, ఆ గ్రూప్‌లలో ఏమేం జరుగుతున్న విషయం చెక్ చేస్తూ అవన్నీ డిలీట్ చేస్తా పోతా ఉంటే అంటే ప్రతి ఒక్కరికి కుదరదు. అందులో ఒక గ్రూప్ అడ్మిన్ ఎట్లాగో ఉండడు. ఒక 10, 15 మంది లేదంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు ఎట్లాగో. అవన్నీ చూస్తూ డిలీట్ చేసుకుంటూ పోతా ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతా ఉంటాయి. సిస్టమ్ చదువుకున్నోడు కాదు, చదువుకోని వ్యక్తులు కూడా మారుతాయి. ఎందుకంటే అనవసరమైన లింకులొచ్చినప్పుడు నీకు చేయాల్సిన అవసరం లేదు. పీఎం కిసాన్ నుంచి డబ్బులొచ్చినాయంటే, నీ అకౌంట్‌లో కంపల్సరీ డబ్బులు పడితే నీకు మెసేజొస్తది. ఒకటి. ఇంకోటేందంటే డబ్బులు పడితే నీకు పక్కనోళ్ళు వీళ్ళు చెప్తూనే ఉంటారు వచ్చినాయని చెప్పేసి. ఇంకోటేందంటే పేపర్‌లో రావడం రేపు డబ్బులు పడతాయి, లేదంటే ఈ వారంలో డబ్బులు పడతాయని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఏదో విధంగా వస్తూనే ఉంటది. వ్యవసాయ శాఖ అధికారులు అవన్నీ వస్తూనే ఉంటాయి. అనవసరంగా ఏది పడితే అది లింకులు క్లిక్ చేయకుండా మీరు జాగ్రత్తగా ఉంటారని మేము అనుకుంటున్నాము. అదే విధంగా ఏందంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడిక్కడ ఒక అమ్మాయి అయిపోయింది. ఇంకొక అమ్మాయి బెంగుళూరులో అదే అమ్మాయి తన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని కూడా అలానే తీసుకొని రూ. 50,000 స్కామ్ చేశారంటే వీళ్ళు చదువుకున్నోళ్ళ దగ్గర నుంచి కూడా 50,000, 50,000 అట్లా లాగి అన్ని డబ్బులు కొన్ని కోట్ల అమౌంట్‌లు వాళ్ళు జమ చేస్తున్నారు. కొలంబియా అంటే కోంబియా సంథింగ్ కాంబోడియా ప్రాంతంలో రీసెంట్‌గా పోలీసులు ఒక గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు. ఈ డిజిటల్ స్కామ్ చేస్తున్నటువంటి ఒక గ్యాంగ్‌ని కాంబోడియాకెళ్ళి మనం పోలీసులు అరెస్ట్ చేశారంటే చూడండి మన పోలీసులు కూడా ఎంత చాకచక్యంగా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగొద్దని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అలాంటివి చేస్తున్నప్పుడు మనం పోలీసులకు అండగా నిలవాలి, సపోర్ట్‌గా ఉండాలన్నప్పుడు మనం కూడా ఇటువంటి కార్యక్రమాల మీద అవేర్‌నెస్ తెచ్చుకొని ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఒక అవేర్‌నెస్ వీడియో. ఇది గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారానైనా సరే మీరు చదువుకున్న వ్యక్తులైనా సరే అనవసరమైన లింక్స్ గానీ, అనవసరమైన నంబర్‌లొచ్చినప్పుడు కాల్స్ లిఫ్ట్ చేయడం గానీ చేయకుండా ఉంటారని చెప్పేసి అభిజయ్ టీవీ తరపున కోరుకుంటున్నాం మిత్రులారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అభిజయ్ టీవీ. ధన్యవాదాలు మిత్రులారా.